మౌనిక తన తల్లిదండ్రులతో కలిసి సూర్యప్రతాప్ ఇంటికి వచ్చిన తర్వాత మౌనిక తల్లి సరే అండి మేమిక బయలుదేరతాం, పెళ్లి పనులు చాలా ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటే మీరు ఎటువంటి పెళ్లి పనులు చేయాల్సిన అవసరం లేదు, రేపు పెళ్ళి గుడిలో జరుగుతుంది అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. అనుకున్న ముహూర్తానికి ముందుగానే పెళ్ళి జరుగుతుంది, రేపే మీరు కొండ మీదున్న రామాలయం దగ్గరికి వస్తే సరిపోతుంది అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. ఇక అలా సూర్యప్రతాప్ పెళ్లి వాళ్ళతో ఆ మాట చెప్తున్నప్పుడు రూప అక్కడ ఉందా లేదా అని చెప్పి చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు. ఇక రూప దొంగచాటుగా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, ముహూర్తానికి ముందే పెళ్లి జరుగుతుందన్న విషయం ముఖ్యంగా రూపకి అస్సలు తెలియకూడదు అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు వినేసిన రూప వెంటనే రాజుకి విషయం చెప్పాలనుకుని గదిలోకి వెళ్ళి రాజుకి ఫోన్ చేస్తుంది. రాజు, రేపు పెళ్ళి గుడిలో జరగబోతుందట, అనుకున్న ముహూర్తం కంటే ముందుగానే పెళ్ళి జరిపించబోతున్నారు, నాకు కూడా ఈ విషయం తెలియకూడదని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి రాజుకి మొత్తం కూడా చెప్పేస్తుంది.